ఏమంటారు వాళ్ళ గతం ఇట్లాంటి వైభవంతో కూడింది అనమాట. ప్రపంచానికి ఇంత కాంట్రిబ్యూట్ చేసింది క్రిస్టియానిటీ. ఇవి తెలుసుకొని ఆ ఒక ఏమంటారు గుడ్ సిటిజన్స్ గా క్రైస్తవులు దేశానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి. అంతేగాని చర్చెస్ లో కూర్చొని ఆ చిన్న చిన్న ఏమంటారు ఇది పెట్టుకుని నడిపించుకునేటట్టు కాకుండా ఒక ప్రధానమంత్రి ఎందుకు కాకూడదు అనేది మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఒక అపోజిషన్ వేకెన్సీ ఉంది, ఒక 100 మంది దానికోసం ఎందుకు పోటీ పడతలేదు? ఇది ప్రపంచాన్ని అభివృద్ధి చేసినటువంటి వరల్డ్ వ్యూ కలిగినటువంటి క్రిస్టియన్స్ దగ్గరే అందరూ సమానం అనే కాన్సెప్ట్ ఉంది. ఇంకెక్కడుంది అది? క్రిస్టియన్స్ దగ్గరే బోత్ మేల్ ఫిమేల్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ వేరే మతంలో లేదది. సమానత్వం అనేది క్రిస్టియానిటీలో ఉంది. సో క్రిస్టియన్ కదా ప్రైమ్ మినిస్టర్ ఉండాలా, అందరిని సమానం చూసుకునే దానికి. ఆడు కూర్చుని మనకి బుర్రలోనే వీడు దళితుడు, వీడు అక్కడ ఉండాలా, వీడిని కూల్చేయాలా, వీడి మీద బుల్డోజర్ పెట్టాలా, అట్లాంటి వాడిని కూర్చోబెట్టినామంటే దేశం ఆగమవుతుంది కదా. దేశం ఆగమవుతుంది అంటే అపోజిషన్ లేదంటే ఇక్కడ నాయకులు ముందుకు వచ్చి ఆ సీటు ఆక్యుపై, అంటే క్రిస్టియన్ చర్చెస్, ఇండియాలో ఉన్న చర్చెస్ వీళ్ళని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయి వీళ్ళని ఒక వేరే ప్రపంచంలో తీసుకెళ్లిపోయినారు. దేశంలో జరుగుతున్న ఇప్పుడు పిఠాపురంలో చర్చలు దానికి ఎందుకు లోకల్ గా ఉన్న వాళ్ళుగా ఎక్కువ మంది సపోర్ట్ చేయాలి. ఒక 5,000 మంది 10,000 మంది వెళ్ళాలి పోలీస్ స్టేషన్. ఉన్నారు కదా, హక్కులు ఉన్నాయి కదా, హక్కులు ఉన్నప్పుడు వాడుకోవడానికే కదా. కరుణాకర్ సుగుణ ఒక 10,000 మందితో మీటింగ్ పెట్టినప్పుడు నువ్వు ఒక మీటింగ్ ఎందుకు పెడతలేదు హక్కుల గురించి? చేస్తే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు కదా, వీళ్ళు చేయట్లేదు. కారణం ఏంటంటే వీళ్ళు వేరే ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి బయటకు వచ్చి వాస్తవాల దగ్గరికి వచ్చి నీకు ఏమంటారు నీ దగ్గర ఉన్న బైబుల్ ప్రపంచానికి చేసిన గొప్ప మేలు ఎంతవరకు అని నువ్వు తెలుసుకొని భారతదేశానికి ఇంకా ఎంత జరగాల్సిందో తెలుసుకొని, ఈక్వాలిటీనే లేదు ఇక్కడ. ఫస్ట్ 300 మిలియన్స్ ప్రజలు పేదరికానికి దిగువన ఉన్నారు భారతదేశంలో. వీళ్ళ కోసం పనిచేయాలి. ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చేది కాకుండా దేశ నిర్మాణంలో చురుకుగా క్రిస్టియన్స్ పాల్గొని దేశ అభివృద్ధికి పాటుపడాలి అనేది దట్ ఈస్ మై కాల్ ఫర్ ఎనీ క్రిస్టియన్. అదర్వైజ్ యు ఆర్ నాట్ ఈవెన్ ఎ క్రిస్టియన్, ఫర్గెట్. జస్ట్ గో హోమ్ అండ్ సిట్ ఎట్ హోమ్. లేకపోతే నువ్వు క్రిస్టియనే కాదు, దేశానికి ఉపయోగపడకుండా ఉన్నావు అంటే నువ్వు క్రిస్టియనే కాదు. సో చూసాం కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. కొన్ని ఛాలెంజెస్ అనిల్ గారు చేయడం జరిగింది. ఆ ఛాలెంజెస్ కి ఎవ్వరు రెడీగా ఉన్నా, ఇది పరిశుద్ధ గ్రంథం కాదు, ఇది ఉట్టుట్టి గ్రంథము, దీనికి చరిత్ర లేదు అని కొంతమంది మాట్లాడుతున్నారు కదా. అలాంటి వాళ్ళు ఎవరైనా మేము విత్ ప్రూఫ్ తో ప్రూఫ్ చేస్తాం అనే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుకు వచ్చేస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18 న్యూస్.